ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ టీచరే స్వయంగా కత్తెరతో జుట్టు కత్తిరించినటువంటి సంఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో సదరు విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు సమాచారం విజ్ఞప్తి మేరకు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు శిరీషను ఇప్పటికే సస్పెండ్ చేశారు. మొత్తంగా దీనిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నట్లు డీఈఓ కూడా ఆ టీవీతో గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశంపై పూర్తిగా టీచర్ శిరీష్ సస్పెన్షన్పై పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మేధావులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే విద్యాశాఖ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి, కానీ విద్యార్థుల క్రమశిక్షణను పూర్తిగా దృష్టిలో పెట్టుకున్నటువంటి ఇటువంటి చర్యలు తీసుకున్న టీచర్ను హర్షించాల్సింది పోయి ఇలా డిమోరల్ చేసే విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా డిమోరల్ చేసే విధంగా విద్యాశాఖ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు సమంజసం కాదని అటు యూనియన్ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ హసన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇటీవల జరిగినటువంటి ఒక సాధారణ ఘటన ప్రస్తుతం ఉపాధ్యాయులకు విద్యా హక్కు చట్టం అమలుకు, అటు విద్యార్థుల క్రమశిక్షణ ప్రవర్తన తీరుకు, ఈ మూడు అంశాలకు అది ప్రామాణికంగా తీసుకోవాలి. అంటే జరిగినటువంటి సిచ్యువేషన్ ఒకటైతే ప్రస్తుతం విద్యార్థులు వర్సెస్ ఉపాధ్యాయులుగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. సాధారణంగా సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా వారికి పాఠశాల విద్య అనేది చాలా ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. సో ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన తీరు సరిగా లేదా నిజంగా ఉపాధ్యాయురాలు అంటే ప్రధానంగా పేరువంచ ఉపాధ్యాయులు శిరీష్ అని కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది. ఏమనుకోవాలి ఈ ఘటనను ఒక యూనియన్ లీడర్గా మీరు ఎలా చూస్తారు? దురదృష్టం ఏంటంటే ఉపాధ్యాయురాలు చేసినటువంటి ఉద్దేశాన్ని గ్రహించకుండా విద్యాశాఖ అధికారులు కానీ పేరెంట్స్ కానీ తొందరపాటు జరిగింది. ఇక్కడ మనకు చట్టాలు విధి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నవి. వాటి పరిధిలో మాత్రమే ప్రతి చర్యలు ఉండాలే కానీ ఏదో వచ్చింది ఏదో చేసామనే విధంగా ఇక్కడ ఈ సంఘటన అనేది మనకు ఈరోజు జిల్లా ప్రజల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఆ ఉపాధ్యాయులు చేసినటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే ఉపాధ్యాయులు ఏ పరిస్థితుల్లో ఆ చర్యకు పూనుకున్నది అనే విషయాన్ని తల్లిదండ్రులు కానీ సమాజం కానీ గ్రహించాలి. వాస్తవం చెప్పాలంటే ఆ విద్యార్థులు గడిచిన అంటే జూన్ 12 నుంచి పాఠశాల ప్రారంభమైనాయి. ఆ రోజు నుంచి కూడా మొన్నటి సంఘటన జరిగే నాటి వరకు కూడా సదరు ఉపాధ్యాయులు పిల్లలకి క్రమశిక్షణ నైతిక బోధనలో భాగంగా ప్రతిరోజు హెచ్చరిస్తూ వస్తున్నారు. మీ యొక్క హెయిర్ స్టైల్ బాగలేదు, దాన్ని కట్ చేసుకోండి, అసహ్యంగా ఉంది, అది ఒక విద్యార్థులుగా మీరు ఈ వయసులో పెట్టుకోవాల్సిన స్టైల్ కాదు, ఇది ఒక మిగతా పిల్లలకు కూడా చెడు ప్రభావానికి చూపిస్తుంది, మార్చుకోమని చెప్పిన సందర్భంలో అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ దాని మీద ఎటువంటి వాళ్ళని కటింగ్ చేయించడంలో కానీ లేదా విద్యార్థులు నచ్చేపు ఏదో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కటింగ్ చేయించడం కానీ ప్రయత్నం చేయలేదు. అటువంటి సందర్భంలో ఒక మంచి క్రమశిక్షణ ఒక భావి భారత పౌరులకు తీర్చిదిద్దేటటువంటి ఒక పాఠశాలలో ఇటువంటి అవాంఛనీయమైన పాశ్చాత్యమైన సంస్కృతి ఉండకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి విద్యార్థి దశలు నేర్చుకోవాలి. పిల్లలు స్పష్టంగా ఇప్పుడు మీరు సంస్కృతి సంప్రదాయాలు అనే పదం యూజ్ చేస్తే కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇటీవల కాలంలో చూసుకుంటే పాఠశాలలోకి కొన్ని మత సంప్రదాయాలు కూడా లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటీవల బెంగళూరులో కూడా బుర్ఖాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక ఇష్యూ అనేది డిస్కస్ అయింది. అసలు పాఠశాలలో విద్యార్థులు ఇదే విధంగా ఉండాలి, ఈ ప్రవర్తన తీరును అలవర్చుకోవాలని ఏమైనా ప్రామాణికం ఉందా? విద్యా హక్కు చట్టం విద్యార్థుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి యూనిఫామ్ విషయంలో కావచ్చు, ప్రవర్తన విషయంలో ఎటువంటి నిబంధనలు విద్యాశాఖ చెప్తుందా, చట్టం చెప్తుంది? మనకు చట్టంలో చూడండి, మత విశ్వాసాలకు సంబంధించినవి వ్యక్తిగతమైనవి. వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు వేషధారణ ఉండొచ్చు, వాళ్ళ పద్ధతులు పాటించవచ్చు. ఇక్కడ విశ్వాసాలకు సంబంధించి కానీ విశ్వాసం సంబంధించిన సంస్కృతిలో భాగంగానే జరిగినటువంటి సంఘటన కాదు ఇది కేవలం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి, అంటే ఒక అసహ్యకరమైన సంస్కృతి, అంటే మన సాంప్రదాయాలు అసహించుకునే సంస్కృతికి ఆ విద్యార్థులు అలవాటు పడ్డారు. కాబట్టి అటువంటి ధోరణులు అనేవి మీరు భావి భారత పౌరులుగా మీరు ఎదగాలి. కాబట్టి ఇటువంటి అలవాటు చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే రేపు సమాజంలో మీరు
ఉన్నత స్థానాలకు చేరుకోలేరని చెప్పేసి ఒక నైతిక బోధనలో భాగంగా చేసినటువంటి చర్యగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా ఆమె దానికి పేరెంట్స్ను అనేక సందర్భాల్లో పిలిచి చెప్పినప్పటికీ కూడా పేరెంట్స్ కూడా దాని మీద శ్రద్ధ వహించినటువంటి అనివార్య పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె దానికి పూనుకున్నారు. వాస్తవంగా ఆ పని ఒక సంబంధించినటువంటి ఆ యొక్క క్షౌర వృత్తికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి చేపిచ్చేస్తే బాగుండేది. తాను ఒక తల్లిలాగా ఆమె భావించింది ఏంటంటే, ఒక తల్లి నా పిల్లలు అనే ఒక భావంతో ఆమె చేసింది. సరే, దాన్ని మనం రెండు కోణాల్లో చూడొచ్చు. ఏ విధంగా, ఒకటి తల్లిగా ఒక గౌరవప్రదమైన ఉపాధ్యాయులుగా తన పిల్లల్ని ఒక సక్రమ మార్గంలో పెట్టడానికి చేరిన చర్యగా దాన్ని మనం చూడాలి. 2009 విద్యా హక్కు చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ విద్యార్థినైనా సరే శారీరకంగా శిక్షించడం కానీ మానసికంగా వేధించడం కానీ అది పూర్తిగా ఉద్యోగుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే అనేది కూడా చాలా స్పష్టంగా విద్యా హక్కు చట్టం చెప్తోంది. ఇటీవల జరిగినటువంటి ఘటన నిజంగా అది మానసిక వేదన కింద చూడాలా, లేదంటే ఒక తల్లి తన బిడ్డని స్వయంగా శిక్షించినట్టుగా మీరు అన్నట్టు నైతిక బోధన కింద చూడాల్సి ఉంటుందా? ఎలా చూడాలి? ఖచ్చితంగా నైతిక బోధన చూడాలండి. విద్యా హక్కు చట్టంలో పిల్లల్ని హింసించాలని లేదు, కొట్టాలని లేదు. మేము దాన్ని గౌరవిస్తున్నాం. ఈరోజు ఉపాధ్యాయులు విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాటు చూస్తే బహుశా ఏ వ్యక్తి కూడా, అంటే కనీసపు విలువలు, విద్యా ఆధారితమైనటువంటి బోధన చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితులు వాళ్ళ యొక్క అలవాట్లు ఉన్నవి. దురదృష్టవశాత్తు ఈరోజు ఉపాధ్యాయులు దండించలేని పరిస్థితులు వాళ్ళకి చేతులకి బేడాలు వేసి ఉన్నాయి చట్టం ద్వారా. దాన్ని గౌరవిస్తూనే విద్యార్థులు ఈరోజు పేరెంట్స్, ఉపాధ్యాయులు తమ యొక్క శక్తియుక్తులు ప్రదర్శించి, అంటే దండన లేకుండా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్పులో భాగంగానే శిరీష గారు ఆ విధంగా ఆ చర్యకు పూనుకోవడం జరిగింది తప్పనిచ్చి ఆ ఎవరి మనోభావాలను కించపరచాలని కానీ, బాధ పెట్టాలని కానీ, విద్యార్థులను అభాస్పాలు చేయాలని కానీ చెప్పేసి జరిగిన సంఘటన. విద్యాశాఖ ఉన్నతాధికారులు శిరీష్ను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో అసలు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మీరంతా ఒక యూనియన్గా ఉన్నారు కాబట్టి అసలు మీ యూనియన్ నుంచి మీరేం డిమాండ్ చేస్తున్నారు? నిజంగా ఒక షోకాజ్ నోట్ ఇవ్వకుండా కూడా నేరుగా సస్పెండ్ చేయడం పట్ల మీరు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి చట్టం ఉన్నది. ఆ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అంటే మొట్టమొదటిగా అక్కడ ప్రైమరీ ఎంక్వైరీ జరగాల. ప్రాథమిక విచారణ అనంతరం మాత్రమే ఎవరి మీదనైనా సస్పెన్షన్ వేటు వేయాల. చాలా స్పష్టంగా ఉన్న చట్టం. అటువంటి ప్రొసీజర్ని ఎక్కడ కూడా ఫాలో కాకుండా విద్యాశాఖ అధికారులు తొందరపాటుగా మేమేదో చేశాము అని చెప్పుకోవడానికి ఈ చర్యకు పూనుకున్నట్టుగా ఉంది. వాస్తవంగా ఈరోజు దాన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తే ఇట్టే దాన్ని కొట్టేస్తారు. కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు అడుగుతున్నాం, మీరు మాకు టార్గెటెడ్ బోధన అంటున్నారు. ఆ టార్గెటెడ్ బోధనలో భాగంగా ఈరోజు విద్యార్థుల్ని చిన్నపాటి దండలను కూడా లేకుండా ఈరోజు ఉపాధ్యాయులు ఎంత శ్రమతో, మానసికమైన ఆందోళనతో, ఒత్తిడితో పనిచేస్తున్న సందర్భంలో కూడా దాన్ని దేన్ని పరిగణలో తీసుకోకుండా కేవలం అదేదో పేరెంట్స్ వచ్చారు, స్కూల్లో ఏదో అడిగారు, చేశారనే యొక్క చిన్న కారణంతో అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఉపాధ్యాయుల మనోబలాన్ని, వారి యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టిందని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారుల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం ఆ యొక్క ఉత్తర్వులను ఉపసంహరించుకొని ఉపాధ్యాయులను తిరిగి రీఇన్స్టేట్ చేయాలని చెప్పేసి, ఇటువంటి విషయాల్లో సున్నితంగా ఏదైనా చెప్పాలి. ఆ చెప్పడం కూడా విద్యాశాఖ అధికారులు అక్కర్లేదు. అక్కడ స్థానికంగా దానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హెడ్ మాస్టర్ ఉంటారు. ఆయన గెస్టెడ్ హోదా ఎంఈఓ ర్యాంక్ ఆయన పరిధి చాలు, ఆయన చూసుకోగలడు. ఇటువంటి విషయాల్లో విద్యాశాఖ అధికారులు తొందరపాటు వ్యవహారంతో కాకుండా ఒక సామాజిక కోణంతో, ఒక క్రమశిక్షణ కోణంతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము టీఎస్పీటీ పక్షాన భావిస్తున్నాం. పేరు రామకృష్ణ నల్లపు, స్కూల్ స్టేట్ ఇంగ్లీష్గా నేను పనిచేస్తున్నారు ఎన్కూరు మండలంలో. అయితే పేరువంచ హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న డి శిరీషని అక్రమంగా సస్పెండ్ చేయటము మా తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ స్టేట్ యూనియన్ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది వెంటనే ఈ సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని మేము కోరుతున్నాము. విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుంది.
క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎన్నోసార్లు ఆ విద్యార్థులకి కటింగ్ చేసుకోమని ఎన్నిసార్లు మందలించినా కూడా ఆ విద్యార్థులు వినకపోవటం వల్ల ఆ టీచరు ఆ విద్యార్థుల్లో ఎంతో కొంత క్రమశిక్షణ ఆలోచించి వాళ్ళని జుట్టు కత్తిరించడం జరిగింది. దీన్ని ఒక పెద్ద తప్పిదంగా కార్పొరల్ పనిష్మెంట్గా దీన్ని తీసుకొని జిల్లా అధికారులు సస్పెన్షన్ చేయటము చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాము. వెంటనే ఇప్పుడు సమాజంలో అనేకమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో విద్యా వ్యవస్థ అనేది చాలా ప్రముఖమైనది. దీనికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగనే మిగతా డిపార్ట్మెంట్లు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. అయితే ఈ డ్రెస్ కోడ్లో భాగంగా స్కూల్లో విద్యార్థులు ఎలా ఉండాలి, అనేకమైన మన వాళ్ళ యొక్క చెడు ప్రభావము మిగతా క్లాసుల మీద స్కూల్ మీద పడకూడదని ఆ టీచరు ఆశించడం జరిగింది. దానికి గాను ఆ టీచర్ ఆ చర్యలకి క్రమశిక్షణలో భాగంగా చిన్న ఈ చేసినందుకు పెద్ద తప్పిదంగా చేయటం అనేది చూసి జిల్లా అధికారులు సస్పెన్షన్ చేయటం అనేది మేము బాధాకరంగా భావిస్తూ మా యూనియన్ పక్షాన తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పక్షాన ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆ టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే ఆ టీచర్కి రీఇన్స్టిట్యూట్ చేయాలని మా తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. పేరు ఎస్కే హస్సేన్, గణితోపాధ్యాయుని, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. నేను చింతకాని మండలంలో పనిచేస్తున్నాను. గౌరవ ఖమ్మం డిఓ గారు పేరువంచ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు డి శిరీష గారిని నిన్న సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే పిల్లల యొక్క క్రమశిక్షణలో భాగంగా పిల్లల యొక్క జుట్టు కత్తిరించినని వితిన్ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వితిన్ 4 అవర్స్లో మేడం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర పక్షాన మరియు జిల్లా పక్షాన పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ యొక్క సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శీర్ష గారు ఆంగ్లంలో అనేక ట్రైనింగ్లు ఇచ్చారు. స్టేట్ ఎస్ఆర్పి గాను డిఆర్పి గాను ఆమె సేవలు అందిస్తూ అనేక ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని మిగతా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు కూడా వారు పొంది ఉన్నారు. మరియు ఇప్పటికీ 23 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు. వారు సర్వీస్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమె చేసే ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఉపాధ్యాయుల యొక్క ప్రతిష్టత గౌరవాన్ని కాపాడే విధంగా వృత్తి నైపుణ్యంతో పాటు తమ యొక్క విధులను పూర్తిగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఉండేవారు. అలాంటి మేడం నిన్న జుట్టు కత్తిరించినందుకు పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, పిల్లల యొక్క బాగోగులను దృష్టిలో ఉంచుకొని, పిల్లల యొక్క ప్రవర్తనను బాగు చేయటాన్ని, సమాజంలో పిల్లలు మంచిగా ఎదగాలని ఆమె సొంతంగా భావించి ప్రత్యేకమైన శ్రద్ధ చొరవతో పిల్లలను నిన్న క్రమశిక్షణలో భాగంగా స్వల్పమైనటువంటి పని చేసినందుకు మేడం గారిని సస్పెండ్ చేయటం జరిగింది. మేడం గారిని వెంటనే మేడం గారి యొక్క సేవలను, మేడం గారు చేసినటువంటి ప్రశంసనీయమైనటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని వారి ఈ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయకుండా మరియు తోటి ఉపాధ్యాయుల యొక్క మనోస్థైర్యం దెబ్బతినకుండా మరియు విద్యార్థుల యొక్క క్రమశిక్షణను అభివృద్ధి చెందే దిశలో ఉపాధ్యాయులను ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వటం తీవ్రంగా పరిగణిస్తున్నాం. మిగతా సంఘాలు, మా సంఘంతో పాటు అనేక సంఘాలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండించాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఒత్తిళ్లు సమాజంలో, ఆధునికమైనటువంటి ఈ సమాజంలో విద్యార్థుల ప్రవర్తనలో అనేకమైనటువంటి మౌలిక విషయాలలో పిల్లలు చాలా ముందంజ ఉన్నారు. వాటిలో భాగంగా ఉపాధ్యాయుల మీద పిల్లల యొక్క ఆహారం విషయంలో కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, క్రమశిక్షణ విషయంలో కానివ్వండి, వేషధారణాల విషయంలో కానివ్వండి, ప్రవర్తన విషయంలో కానివ్వండి,
వారి యొక్క చదువు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ తల్లిదండ్రులతో కోఆర్డినేట్ కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఉపాధ్యాయులను అక్కడక్కడ హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు మరియు పై అధికారులు ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా, ఉపాధ్యాయుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయకుండా, ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను భంగం కలగకుండా, ఉపాధ్యాయ వృత్తికి ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వారిని ఒత్తిళ్లు లేకుండా కొనసాగించే విధంగా పేరువంచ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జుట్టు కత్తిరించినటువంటి విషయంలో ఇంగ్లీష్ టీచర్ శిరీష సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని విద్యాశాఖ అధికారులు ఇలాంటి సున్నితమైన అంశాలలో ప్రాథమిక విచారణ చేసిన అనంతరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు. ఏదేమైనా తక్షణమే ఇంగ్లీష్ టీచర్ శిరీషని మళ్ళీ తన వృత్తిలో కొనసాగేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.